అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా వచ్చేసి అయితే 49 అన్నమాట. సో విజయవంతంగా అయితే హాఫ్ సెంచరీకి అయితే దగ్గరికి వచ్చేసినాం. సో ఇప్పుడైతే మనం అయితే పొద్దున్న షాపులో ఉన్నా. ఇక వాళ్ళు టిఫిన్లు వేయలేదు, మధ్యాహ్నం టిఫిన్ చేస్తలేను, ఇంటి దగ్గర తింటున్నా. ఇప్పుడైతే నేనైతే లంచ్కి వచ్చి వచ్చిన తినుకుంటా మాట్లాడతాను. చాలా మనం పొద్దున అయితే అనుకుంటున్నాము ఇవాళ లాగా అటువై తీయాలి, ఇటువై తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అయితే టైంకి పోయి షాప్ పోయారికి ఏమైతుందంటే షాపులో వర్క్ ఉండిపోతుంది. ఈ షాప్లో వర్క్ ఉంటే బయటకు వెళ్ళడం అవుతలేదు. వాళ్ళు పోవాలి కానీ వీళ్ళు చూసుకొని పోదామంటే ఇవాళ రేపు అయితే సండే. ఇక మనం మనకు దొరికేదే సండే ఫ్రీ. ఇవాళ షాప్లో ఉన్నాం కాబట్టి వర్కే ఉన్నది. సో వీడియో అయితే ఇక్కడ తీస్తలేను, తీస్తా మ్యాక్సిమం. అయితే ఇవాళ మనం అయితే శనగపప్పు, క్యాబేజీ శనగపప్పు, దాంతోపాటు అయితే చారు, పచ్చి పులుసు అంటారన్నమాట, దాంతోపాటు వైట్ రైస్. సో ఇవాళ అయితే ఇంతేమన్నమాట, తినేద్దాం, పట్టుబడదాం. సో చాలా రోజులు అయితే ఇంకా ఈ నోములు ఉన్నాయి కాబట్టి ఇంట్లో అయితే నాన్ వెజ్ తింటారు. బయట తిందామని వస్తే ఇప్పుడు వీలు కాదు, ఇంట్లో మనకు నోములు పెట్టుకున్నాం కాబట్టి పప్పుతో నాటు చేసేవాడే. పప్పు తింటే మంచిగా ఉంటుంది పప్పు కూడా, కానీ తిందాం. ఫస్ట్ బయట నీతో పాటు క్యాబేజీ శనగపప్పు, ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటా శనార్థులా. కామన్ క్యాబేజీ పట్టి అనుకుంటారు, కానీ శనగపప్పు వేసి అంటే సూపర్ అంటుంది. మీరు కూడా ట్రై చేయాలి. అలా అనిపించదా కామెడీ? క్యాబేజీ శనగపప్పు పప్పు అనిపిస్తుంది. క్యాబేజ్ ఇచ్చినప్పుడు శనగపప్పు వేసి అనిపిస్తుంది, బట్టి తినను. ఒక క్యాబేజ్ అయితే కాంబినేషన్ బాగుంటుంది, కామెడీ. రేపైతే కరీంనగర్ వెళ్ళేది ఉన్నది. ఎందుకంటే రేపు కరీంనగర్లో మనమంతా శ్రీనివాసరావు ఒకటి శ్రీనివాస్ అందరూ కలిపి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశారు. కరీంనగర్లో అయితే ఒక ప్రోగ్రామ్ ఉంది, కరీంనగర్ అందరు శ్రీనివాసరావు వచ్చేయడానికి. అది ఎక్కడైనా అడ్రస్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో చూసి చెప్తాను. సో రేపు వీలైతే అందరూ 10 గంటల వరకు అయితే కరీంనగర్లో ఉన్న అడ్రస్కి అయితే పెడతా. వీలైతే అందరూ అయితే రాండి. శ్రీనివాసం ఓన్లీ శ్రీనివాసులు మాత్రమే, శ్రీనివాసులకే ఉన్నది ఇన్విటేషన్. ఇప్పుడు మీరు చూసే వాళ్ళ శ్రీనివాసులు ఉంటే అవసరం రేపు తప్పకుండా, రేపు ఆదివారం రోజు 26 అక్టోబర్ 26 ఈ డేట్ నాడు ఆదివారానికి అయితే రండి. కరీంనగర్ అడ్రస్ పెడతా, ఇప్పుడు చూసి కింద మెన్షన్ చేస్తా. సో ఇప్పుడైతే మనం అయితే తిందాం. అయితే వీడియో బయటకు ఇద్దాం, అటువద్దాం వీడియో అనుకుంటున్నాం. షాప్లో ఉండే వరకు షాప్లో వర్క్ ఉంటుంది, బయటకు వెళ్ళొస్తుంది. నిన్న అబ్బాయి 4 days ఉంటుంది, ఇవాళ నచ్చిండు. సో తిరగచ్చు కంటే పోతే సండే మళ్ళీ, కానీ తీయాలి. ఈ మధ్య టెంపుల్ వీడియో ఫుడ్ వీడియో చేయట్లేదు, బయట తీస్తా. మ్యాక్సిమం కొద్దిగా టైం సెట్ చేసుకొని కొద్దిగా ఇప్పుడే ఛానల్ మన సెట్ అవుతుంది, గ్రోత్ అని. ఇంకా మనం అనుకున్న వ్యూస్ వస్తలేవు, వచ్చినాయి అంటే కొద్దిగా ఇంకా బెటర్ చేస్తే యాక్షన్ చేయాలన్న ఉత్సాహం ఉంటుంది. మీరు కూడా సపోర్ట్ చేయరు, కొంచెం లైక్ కొంచెం షేర్ చేయరు వీడియో. మినిమం ఒక 200 రీచ్ అవుతుంది నాకు యూట్యూబ్లో. అంటే ఎంత బాగా అనిపిస్తుంది, నేను రోజు మీకు ఇంత టైం తీసుకొని ఇంత వీడియో తీసుకొని పెట్టి ఇంత ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే మినిమం 200 వ్యూస్ వస్తుంది అంటే నాకే బాగా అనిపిస్తుంది. సరే చూద్దాం. ఇంకా ఇప్పుడు వాళ్ళకి అయితే 49 days కదా, ఇంకా మనకు 100 days దాకా అనుకున్నాం. 100 days మనకు రీచ్ సెట్ అయితే రీచ్ ఓకే, లేకపోతే ఛానల్ బంద్ చేస్తా అంతే. ఎందుకంటే కష్టపడి మనం చేసిన దానికి కొంచెం రీచ్ వచ్చిందా, వ్యూస్ వచ్చిందంటే ఓకే, లేకపోతే కష్టం కదా. ఇప్పటికే 100-150 వస్తున్నాయి, మినిమం 200 ఆడతలేదు యూట్యూబ్లో. అది ఉదయం అయితే మీ అందరి సపోర్ట్ వల్ల అయితే ఫేస్బుక్ అయితే అవుతుంది 2K 3K అయితే ఇంకా బెటర్గా రావాలి. యూట్యూబ్ రావాలన్న ఆలోచన. యూట్యూబ్లో మనం వీడియోలు పోతలేవు, కొద్దిగా యూట్యూబ్లో చూసుకొని చూడరి, దేశం సినీ సిరీస్లో ఉంటుంది. లైక్ చేయరి, సపోర్ట్ చేయరి, షేర్ చేయరి. కొద్దిగా మంచి ఫ్యామిలీ కంటెంట్ చేస్తాను, చిల్లర ఎంజాయ్ నీట్గా చేస్తాం మంచిగా. సో ఫస్ట్ అయితే తిందాం. 8:30 అవుతుంది. మనమైతే ఇంకో రేపటి పూజకైతే పాలు తెచ్చినా, పెరుగు తెచ్చినా, గులాబీ పువ్వులు తెచ్చినా, ఇంకో అరటి పండ్లు తెచ్చినా, సేపులు తెచ్చేసిన, కొబ్బరికాయ కూడా తెచ్చేస్తున్నా. సో ఇవన్నీ తీసేయాలి, కవర్ పెట్టేసి పని పెట్టి. సో ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. నేనైతే రుచి హోటల్కి వచ్చిన. ఇవాళ రుచి హోటల్లో ఫ్యామిలీతో వచ్చిన. మా బాబు మనమైతే మంచి ఒక వెజ్లా, నాన్ వెజ్ కాదు కాబట్టి వెజ్ని ఒక పన్నీర్ ఏదైనా తీసుకున్న ఐటమ్ అయితే తిందామని అయితే మా మేడం అయితే లోపలికి వెళ్ళిపోయింది. సో మనం అయితే వెళ్ళిపోదాం. సో మనం అయితే ఇప్పుడైతే రుచి బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసినాం. ఏం చెప్పిన ఐటమ్? స్పెషల్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ అయితే చెప్పేసినాం ఒకటి, స్పెషల్ వెజ్ బిర్యానీ అయితే చెప్పేసినాం. అది ఆర్డర్ అయితే ఇచ్చినాం. అది వచ్చినాక చూద్దాం ఎట్లుందని, చూద్దాం టేస్ట్ అయితే కుమ్మేద్దాం.
సో మనం అయితే స్పెషల్ వెజ్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాం, మనకైతే ఆర్డర్ అయితే ఇచ్చింది. సో కానీ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ ఎట్లుంటుందో టెంప్టింగ్ అనేది చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది, కానీ తిన్నాక చూద్దాం ఎట్లుంటుంది అన్నది. యమ్మీ యమ్మీ అనిపిస్తుంది. కుమ్మేద్దాం ఇక. ఓకేనా సౌజన్య? స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే మనం ఫ్రైడ్ రైస్ తిన్నాం. వేడి వేడి బాగుంటే వేడి చాలా వచ్చింది మరి బయట బిర్యానీ ఇంట్లోనే తీసుకొని నచ్చినట్టుగా. బాగుంది బాగుంది. కొంచెం నమ్మగా మీదే వేరే ఉంటుంది ఇంకా. మనకు దాని తర్వాత అయితే మనకు అది సరిపోలని చెప్పి అయితే పన్నీర్ బిర్యానీ తిప్పిన, స్పెషల్ పన్నీర్ బిర్యానీ. టేస్ట్ అయితే మంచిగా అనిపించింది, ఇది దానికంటే బాగుంది. ఏమైందిరా తింటలేవు? పోతలేదా ఎట్లా చెప్పు? మంచిగా పీసులు అన్ని తింటుంది, అన్నం తింటారు. తిరగడం పోతలేదా మమ్మీ? మమ్మీ నీది తింటున్నాను నా వెళ్తుంది ఓడని మళ్ళీ అయితే ఇప్పుడేమంటున్నావు? నిజాంది తిన్నప్పుడు ఏమనిపించి ఇంట్లో ఫుడ్ బెటర్ అనిపించింది. పిల్లవాడిని ఎక్కువ నేలరా అన్నారు. ఇక హోటల్ కంటే మా మేడం మంచిగా సూపర్ అంటే సూపర్. ఇక తిన్నాక అర్థమైంది. 500 బిల్లు ఎక్స్ట్రా కట్టాలి. 5 పచ్చల గురించి కాదు కానీ, కానీ ఇందుకన్నా మంచిగా ఉంటుంది. ఇక్కడ కంట్రీ అనిపిస్తుంది చూడు, పర్లేదు తింటా పేరు ఉంటుంది. కానీ ఇంకా ఎంతైనా మా హోమ్ మినిస్టర్ బాగా ఎవరైనా ఇట్లా ఉంటుంది ఏమో కామెడీ. ఇంకా మా వాడు ఇంకా బలవంతంగా తింటా వదలేదు, ఇక వదిలేసి ఎప్పుడైతే మనం అయితే తిన్నాం. ఇంటికైతే మళ్ళీ వెళ్ళిపోయాం, బట్టకైతే ఉంది. మా వాళ్ళు చూడు సోపు మొత్తం పొట్లం కట్టుకొని వస్తారు, తీసుకపోతారు. ఇది ఏంది సోపు ఇంకేమన్నా? ఇంకో మా అన్నగాడు చూడు సోపు తీసుకపోతారు మొత్తం. అవరా అదే నా పద్ధతి. మళ్ళీ తిరుగుగా వచ్చిందా చూద్దాం తిరుగుగా సరే.